చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వంతో చర్చించడానికి సీఎం రేవంత్తో నిన్న సినీ ప్రముఖుల భేటీ జరిగింది సార్. విచిత్రంగా ఏడాది కాలంగా రేవంత్ రెడ్డిని కలవలేదు, నిన్నే కలిశారు. అది యాదృచ్ఛికమో లేకపోతే ఏంటో కానీ కలిసిన తర్వాత చాలా అంశాల మీద చర్చ జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పేశారు సార్, నాకు ఎవరిపైన ఇష్టాలు లేవు, సీఎంగా చట్టాన్ని అమలు చేస్తాను, నో బెనిఫిట్ షోస్ ఉండదు, టికెట్స్ హైక్ గురించి కూడా ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ చర్చ అంతా ఏం జరిగింది అంటే ఈ అల్లు అర్జున్ ఇష్యూ నడుస్తోంది కదా, సో దీని మీద ఏదైనా రాజీ కుదురుస్తారా ఈ సమయంలో అనే విధంగా చర్చ జరిగింది సార్. అసలు భేటీలో ఏం జరిగింది, మీకున్న సమాచారం ఏంటి, ఏదైనా రాజీ కుదిరినట్లేనా? నేను అలాంటి సమాచారాన్ని తెలుసుకోవాల్సిన ఆసక్తి నాకు సోర్సెస్ ఉంటాయి, అంత సోర్సెస్ నాకు ఆసక్తి ఉండదు. నాకు ఐ హ్యావ్ మోర్ స్కాలర్లీ మోర్ ఇంటలెక్చువల్ పర్సూట్స్ ఉంటాయి నాకు. సో ఇవన్నీ నేను నా ప్రొఫెషన్లో భాగం కనుక రాజకీయ అంశాలపై కూడా విశ్లేషిస్తాను. కానీ ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టి అధ్యయనం చేసి ఆడేదో కొంపలు మునిగినట్లు స్టడీ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో దేర్ ఆర్ మెనీ అదర్ ఇన్డెప్త్ ఇష్యూస్. సో రూపాయి పతనం గురించి స్టడీ చేస్తానంటే నేను ఒక 10 గంటలు కూర్చొని చదువుకుంటాను. ఎలా మిడిల్ క్లాస్ ఎకానమీ స్క్వీజ్ అవుతుంది అని రేపు 1 గంట సేపు మాట్లాడాలి. నల్గొండలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ మహాసభలో మాట్లాడాలి. దానిపైన 3 రోజుల నుంచి చదువుతున్నాను, మిడిల్ క్లాస్ ఎలా స్క్వీజ్ అవుతుంది అని. సో మై ఇంట్రెస్ట్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. అందువల్ల సో బట్ స్టిల్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్ కనుక ఫాలో అవుతాను. కానీ మీరు స్టడీ చేస్తుంటారు అన్నారని కనుక వివరణ ఇస్తున్నాను. సో ఇందులో ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఈ సమయం నిన్న కూడా మాట్లాడాను, వెరీ ఇన్అప్రోప్రియేట్ మీటింగ్ అండ్ ఇన్అప్రోప్రియేట్ పీపుల్. మీకు చిరంజీవి ఎందుకు పోలేదు అనే ప్రశ్న వేసుకుంటే అల్లు అరవింద్ నాగార్జున అక్కడ పోవడంపై కూడా ప్రశ్నలు వస్తాయి. సో ఈ ప్రశ్నకు ఆన్సర్, ఈ ప్రశ్న వస్తే ఆ ప్రశ్న అనివార్యంగా వస్తాయి కదా. సినిమా పరిశ్రమకి ఇష్యూస్ ఉంటే సినీ పరిశ్రమలో సాధారణంగా అందరికన్నా పెద్ద ఈరోజు చిరంజీవి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఎవరున్నారు? చిరంజీవి ఉన్నాడు. కానీ చిరంజీవి మరి ఎందుకు వెళ్ళలేదు, హైదరాబాద్ లేనట్టు ఉన్నాడు. ఎందుకంటే నేను చూశాను పెళ్ళిళ్ళు, నిన్న టీజీ వెంకటేష్ ఇంట్లో మనవరాల పెళ్ళిళ్ళు కనబడ్డాడు చిరంజీవి. సో అందువల్ల చిరంజీవి ఇక్కడే ఉన్నాడు, లేకపోవడానికి క్వశ్చన్ లేదు. సో అందువల్ల హైదరాబాద్లో ఉన్నాడు అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. సో మరి ఎందుకు పోలేదు అంటే డెలిబరేట్గా పోలేదని క్లియర్గా అర్థమవుతుంది. అందుబాటులో లేడనే కాదు కదా, అందుబాటులో ఉన్నాడు, అందుబాటులో ఉండగా కూడా వెళ్ళలేదు. ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. ఎందుకంటే వెళ్తే మరి రాంగ్ మెసేజ్ పోతుంది అనుకున్నాడు, తెలియదు. వాస్తవంగా ఈ సినిమా పెద్దల్లో అందరికన్నా ఎక్కువ చిరంజీవికి యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి అందరికన్నా ముందు రేవంత్ రెడ్డిని అభినందించాడు కూడా. సినిమా రంగంలో కూడా ఏ సమస్య వచ్చినా ఒక పెద్ద మనిషిలాగా చిరంజీవి పరిష్కరిస్తానన్న పేరు కూడా, సినిమా కార్మికుల సమస్యల నుంచి మొదలుకొని ఇండస్ట్రీ సమస్యల వరకు వివాద రహితులు కూడా. సాధారణంగా పెద్ద కాంట్రవర్సీలో మీకు చిరంజీవి ఇరుక్కున్న ఉదాహరణ కూడా ఉండదు. ఆయన స్వభావరీత్యా కూడా చాలా వివాదాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తి. సో అందువల్ల చిరంజీవి వెళ్ళలేదు అనే క్వశ్చన్ వేసుకుంటే ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ అల్లు అరవింద్ ప్రజెన్స్, అల్లు అరవింద్ వెళ్ళినట్టున్నారు కదా, నాగార్జున వెళ్ళినట్టున్నారు. వీళ్ళిద్దరు ప్రజెన్స్ డెఫినెట్లీ రైజెస్ ఐబ్రోస్. గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళిన వారిలో చాలామంది లేరు సార్. ఇప్పుడు మహేష్ బాబు లేరు, ప్రభాస్ లేరు, ఇంకా చిరంజీవి వెళ్ళారు, అప్పుడు చిరంజీవి కూడా లేరు ఇప్పుడు. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళందరూ ఎవరున్నారు ఎవరు లేరు అన్నది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మహేష్ బాబు అందుబాటులో ఉన్నాడా లేడా, ప్రభాస్ అందుబాటులో ఉన్నాడా లేదా నాకు తెలియదు. చిరంజీవి నేను వెళ్ళిన పెళ్ళిళ్ళలో ఆయన కూడా వచ్చాడు కనుక ప్రత్యక్షంగా చూశాను కనుక ఆయన అందుబాటులో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. కానీ మహేష్ బాబు అందుబాటులో ఉన్నాడో లేడో, ప్రభాస్ అందుబాటులో ఉన్నాడో లేదో నాకు తెలియదు కదా. అందువల్ల ఐ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. సో మీకు రాజమౌళి లేడా. సో బట్ సినిమా పరిశ్రమకున్న ప్రత్యేకమైన సమస్యలు ఏంటి, అది ఏడాది తర్వాత ఎందుకు చర్చకు వస్తుంది, అలా ఎన్కన్వెన్షన్ కూలింది. ఈ మీటింగ్లో నాగార్జున ఉన్నాడు కదా, సెపరేట్గా సాల్వా కప్పి వంగి దండాలు పెట్టి
సో వంగి దండాలు పెట్టారని అనకూడదు అనుకోండి. ఒక వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని ఆ మేర గౌరవించడం తప్పే. అందరికంటే నాగార్జునే కాస్త ఎక్కువ గౌరవించారు సో సార్ అందుకని. ఎవరైనా కానీ నాగార్జున స్వభావరీత్యా కూడా ఉండొచ్చు. అప్పుడు నేను TV9 జ్యూరీలో ఉన్నాను, అవార్డుల జ్యూరీలో. అప్పుడు నాకు నాగార్జున, చిరంజీవి ఇద్దరు సన్మానం చేశారు. అంటే నాకు భంగమేకి దండ పెట్టినట్టు కాదు కదా. మీరు అలాంటి కామెంట్ ఐ అబ్జెక్ట్ టు ఇట్. ఎందుకంటే అది నాకు కూడా చాలా గౌరవంగానే సన్మానం, సాల్వా కప్పి బొకే ఇచ్చి సన్మానించారు. సన్మానం అంటేనే అలాగే చేస్తారు. అన్కన్వెన్షన్ ఇష్యూ ఉంది కాబట్టి ఏదైనా కానీ సన్మానం అంటేనే సన్మానం చేసే పద్ధతి అది. సన్మానం తల మీద మసాజ్ చేసినట్టు చేయరు కదా. సో అందువల్ల మనం ఆ రకంగా కంక్లూజన్ రాకూడదు. ఒక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు గౌరవించడం అనేది మన సంస్కారం, మన సాంప్రదాయం కదా. దాన్ని మనం నెగిటివ్గా చూడకూడదు. కానీ ఆ పాయింట్ బయట చర్చను కూడా మనము ఎండార్స్ చేసి డిబేట్లకు తీసుకురాకూడదు. వీ షుడ్ రిజెక్ట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రిజెక్ట్ ఇట్. వ్యంగ్యమైన దండాలు పెట్టడం అనేది ఐ రిజెక్ట్ ఇట్. ఎందుకు అంటే అది పద్ధతి కాదు. ముఖ్యమంత్రిని గౌరవించాల్సిన, ఎవరినైనా సన్మానం చేయడం అంటే, గౌరవించడం అంటే ఇంకెట్లా చేస్తారు? సో అందువల్ల దాన్ని మనం తప్పు పట్టకూడదు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇన్కన్వెన్షన్ కూలిన నేపథ్యము, నాగార్జున అక్కడ ఉండడం, ఎవడో ఇలా వంగి అని మాట్లాడటానికి ఆస్కారం ఇవ్వడం. సో ఆడ అల్లు అరవింద్ ఉండడము, అల్లు అర్జున్ కేసు. సో సినిమా పరిశ్రమలో వీళ్ళిద్దరు కాక వేరే వాళ్ళు లేరా? అయితే ఇక్కడ ఇంకో సమస్య, వీళ్ళు వెళ్ళకపోతే కూడా మళ్ళీ వ్యాఖ్యానాలు వస్తాయి. సో అల్లు అర్జున్ మీద కేసు ఉంది కనుకనే కోపంతో అల్లు అరవింద్ పోలేదా? ఇన్కన్వెన్షన్ కూల్చారు కనుకనే నాగార్జున పోలేదా? మళ్ళీ ఈ విమర్శలు కూడా వస్తాయి. సమస్య ఏంటంటే నాగార్జున విషయంలో ఇన్కన్వెన్షన్ కూలడం వరకే కాలేదు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒక మంత్రి పైన నాగార్జున కోర్టుకు వెళ్ళాడు. అది కూడా మర్చిపోకూడదు మనం. పరువు నష్టం దావా వేస్తారు కదా. సో కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు, అదేమి కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోకపోవచ్చు, కానీ కొండా సురేఖ పైన చర్య తీసుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ షోకాల నోటీస్ కూడా ఇవ్వలేదు కదా. సో అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళినా వివాదమే, వెళ్ళకపోయినా వివాదమే. అందుకే ఈ మీటింగ్ అనేది అసందర్భమైన సమయం అని నేను మొదటి నుంచి అనేది. ఇక సాధించింది ఏంటి? బట్ ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్త పడ్డట్టు కనిపించింది. రేవంత్ రెడ్డి పొలిటికల్గా వెరీ షార్ప్. ఇంకా నాకు సన్నిహితంగా నేను 2 ఏళ్ళు శాసన మండలిలో చూశాను కనుక ఐ హ్యావ్ సీన్ హిమ్ ఫ్రమ్ వెరీ క్లోజ్ క్వార్టర్స్. వెరీ వెరీ పొలిటికల్లీ షార్ప్, అందులో అనుమానం ఏం లేదు. సో బహుశా ఆ పొలిటికల్లీ షార్ప్ కనుక ఇమీడియట్గా రియలైజ్ అయినట్లు అనిపించింది నాకు ఆ భేటీ వివరాలు చూస్తే. అంతకుముందు రియలైజ్ కాకపోయినా ఆయన పొలిటికల్గా నేను నిన్న అన్నాను, మరి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు, కానీ ఇది రాంగ్ డిసిషను. అది సినిమా పరిశ్రమ గౌరవాన్ని పెంచదు, ప్రభుత్వ గౌరవాన్ని పెంచదు, పైగా ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వ చిత్తశుద్ధి పైన అనుమానాలు రైజ్ చేస్తుంది అని నిన్న చెప్పాను. బహుశా ఆ పొలిటికల్ కాన్సిక్వెన్స్ను, ఇంపాక్ట్ను షార్ప్గా రియలైజ్ అయినట్టున్నాడు. ఈల్డ్ కాలేదు. పార్లమెంటరీ భాషలో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అంటారు. శాసనసభల్లో, పార్లమెంట్లో ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఇంకోరు లేచి కౌంటర్ చేస్తుంటే అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అంటారు. అంటే నేను అవకాశం ఇవ్వడం లేదు అధ్యక్ష అని. సో అట్లా పార్లమెంటరీ పరిభాష, లీడర్ ఆఫ్ ద హౌస్ కనుక చెప్తున్నా. సో రేవంత్ రెడ్డి డిడ్ నాట్ ఈల్డ్ అనే మెసేజ్ మాత్రం పంపించే ప్రయత్నం చేశాడు. ఎక్కడ బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇస్తానని ఈయనన్నాడు. బౌన్సర్లు ఇష్టం వచ్చినట్టుగా వివరించకూడదన్నాడు. సెలబ్రిటీలు, అభిమానులను కంట్రోల్ చేయడంలో కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది అని చెప్పాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నాడు. సో సీఎంను మర్చిపోయాడు పేరు చెప్పడం కనుకనే అన్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించాడు. ఇవన్నీ మీడియాలో వచ్చింది, నాకేమి ఇంటర్నల్ సమాచారం ఏం లేదు. అన్ని పత్రికల్లో వచ్చింది కనుక మేబీ పర్హాప్స్ ట్రూ, అన్ని పత్రికల్లో వచ్చింది కదా. సో అందువల్ల సో మీరు ఎందుకు ఖండించలేదు అన్నాడు. ఆ స్థాయిని ఎప్పుడో దాటామన్నాడు. నిజమే కదా, ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాక పేరు పిలవగలేదు అంటే అది పేరు పిలవని వ్యక్తి పైన రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి మీద రిఫ్లెక్ట్ ఎట్లవుతుంది? ఇప్పుడు నేను తెలియదు అని ఎవరన్నా అన్నారనుకోండి, నేను తెలియదు అంటే నా మీద రిఫ్లెక్ట్ అవుతుందా? నేను టీవీలో మీరు కొత్త యాంకర్ వచ్చారు ఉదాహరణకు, బయట అంటే ఎవరన్నా నేను తెలియదని ఎంతమంది అని అనొచ్చు. టీవీ యాంకర్లో ఎవరన్నా నేను సార్ మీరు ఎవరో నాకు తెలియదు సార్ అన్నారు అనుకోండి, ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది శంకర్? అది నా మీద రిఫ్లెక్ట్ అవుతుందా? నా యాంకర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే నాగేశ్వర తెలియని టీవీ యాంకర్ కూడా ఉన్నాడా అంటారు. ఎందుకంటే మీడియాలో ఇన్నేళ్ల నుంచి ఉన్నాను, టెలివిజన్ స్క్రీన్ పైన ఇన్ని గంటల పాటు, 1000 గంటల పాటు కనిపించాను కనుక నేను తెలియదంటే వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు యాంకర్ అన్నారు అనుకోండి, మీరు ఏంటండి ప్రొఫెసర్ నాగేశ్వర గారు మీరు ఏం చేస్తారండి అన్నారు అనుకోండి, నేను ఏం చేయనండి రిటైర్ అయ్యాను ఇంట్లో ఖాళీగా ఉన్నానని. సో అందువల్ల వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది.
నాకు ఇప్పటికి గుర్తు, మేము యూనివర్సిటీలో డాక్టర్ అశోక్ మిత్రాను, ఈయన చాలా వెరీ హైలీ సెలబ్రేటెడ్ ఎకానమిస్టు, ఇందిరాగాంధీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నాడు, జ్యోతి బసు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఒక పెద్ద ఇంటలెక్చువల్ కూడా, నాట్ జస్ట్ ఎ పొలిటీషియన్. ఆయన మాకు లెక్చర్ ఇవ్వడానికి వచ్చాడు. మా ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చి, మిస్టర్ అశోక్ మిత్రా, వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్ అన్నాడు. ఏం చేస్తున్నావు అని. ఐఎమ్ అన్ఎంప్లాయిడ్ నౌ అన్నాడు. అవుతుంది ముఖం మీద యాక్కడ కొట్టినట్టు. సో అందువల్ల ఎవరైనా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే అది ముఖ్యమంత్రి పైన రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోను, అది మర్చిపోయిన వ్యక్తి మీద రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఆ స్టడీస్ గ్రౌండ్ అనిపించింది, జాగ్రత్త పడ్డాడు. ఈ స్టడీస్ గ్రౌండ్ ఈ వాజ్ షార్ప్ ఎనఫ్ టు రియలైజ్ ది ఫాలీ. అంటే ఈ మీటింగ్ పిలవడం వల్ల ఒక రాంగ్ మెసేజ్ పోతుందేమో అని నా వల్ల చెప్తూ వచ్చాను. బట్ ఈ మైట్ హావ్ రియలైజ్, ఆయన భేటీ వివరాలు చూస్తే ఎక్కడ ఈల్డ్ అయినట్టు తగ్గేదే లేదన్నది పుష్ప డైలాగ్. కానీ రేవంత్ రెడ్డి ఆచరణలో ఈ మీటింగ్ ద్వారా ఒక మెసేజ్ ఏమి ఇచ్చాడు, సినిమా పరిశ్రమ కంటే తగ్గేదే లేదు. బెనిఫిట్ షోలో తగ్గలే, బౌన్సర్లు విషయంలో తగ్గలే, క్రౌడ్ డిజాస్టర్ విషయంలో తగ్గలే, టికెట్ ధరలు పెంచుకోవడం విషయంలో తగ్గలే, ఎక్కడ తగ్గినట్టు ఏం కనిపించలేదు కదా. సో అందువల్ల రాజకీయ నాయకత్వం చాలా షార్ప్గా ఉంటుంది అనిపించింది. బట్ స్టిల్ ఎవరికి ఒక్కసారి మీటింగే జరగద్దు, జరిగిన తర్వాత ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారికి ఉంటుంది కదా. బట్ ఇప్పటికిప్పుడు కొత్తగా సమస్యలు ఏంటియో నాకు తెలియదు. ఇప్పటికిప్పుడు తెలంగాణ సినిమా పరిశ్రమ ఏడాది తర్వాత అల్లు అర్జున్ కేసు అయినా వితిన్ డేస్లోనే సమస్యలన్నీ ఎందుకు తెలుగు సినీ పరిశ్రమ గుర్తొచ్చాయో, ముఖ్యమంత్రులు కలిసి పరిష్కరించుకోవాలనిపించాయో అది వాళ్ళకే తెలియాలి. మొత్తానికి అయితే రాజీ కుదరలేదు అంతే సార్. రాజీ ప్రయత్నం జరిగిందో లేదో తెలియనప్పుడు కుదరలేదు అని ఎట్లా అనగలను నేను. సో రాజీ అనేది ఎజెండాలో ఉందో లేదో తెలియదు. నేను నిన్న కూడా మాట్లాడింది, రాజీ కుదుర్చుకుంటున్నారన్న అభిప్రాయం పెరుగుతుంది. నేను చాలా సామెత కూడా చెప్పాను, తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా అది కళ్ళే అనుకుంటానని. తాడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగినా నేను అనలేదు కనుక ఆ రాజీ కుదిరిందా కుదరలేదా, అసలు రాజీ గురించి ఈ మీటింగ్ జరిగిందా లేదా, రాజీ ప్రయత్నాలు జరిగినాయా అనేది నాకు తెలియదు. కానీ పర్సెప్షన్ బ్యాటిల్లో మాత్రం ఇది రాంగ్ మెసేజ్ ఫిలిం ఇండస్ట్రీ పైన పోతుంది, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది. అందువల్ల భేటీలో రేవంత్ రెడ్డి ఆ జాగ్రత్త పడ్డట్టు అనిపించింది. అంటే భేటీ పైన వచ్చిన వివరాలు ఏం కొత్తగా సినిమా పరిశ్రమకు ముఖ్యమంత్రి ఏమి హామీ ఇచ్చారు నాకు చెప్పండి. మరి ఏమన్నట్టుగా అల్లు అర్జున్ కేసు ఏమవుతుంది పక్క పెడదాం, కూల్ నైన్ కన్వెన్షన్ పుట్టుకరాదు పక్క పెడదాం. కానీ సినీ పరిశ్రమ ఏ సమస్యకు ఏ పరిష్కారం వెతికింది, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద సొల్యూషన్, సినిమా పెద్దలు చెప్పాలి. మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఏ సమస్య చెప్పారు, ఏ పరిష్కారం దొరికింది నాకు చెప్పండి. ఏ పరిశ్రమ, సినిమా పరిశ్రమలో ఉన్న కార్మికుల కష్టాల మీద మీరు ఏమైనా చెప్పారా, థియేటర్లలో పనిచేసే కార్మికుల కష్టాల మీద ఏమైనా చెప్పారా, దేని గురించి చెప్పారు? పోనీ మీరు దేని గురించి సమస్య చెప్పిండ్రు, సమస్య ఏంటి, 1 పరిష్కారం ఏం జరిగింది, 2 ఆన్సర్. ఒకటి బెనిఫిట్ షో, నో అన్నాడు, ప్రైసెస్ హైక్ అని బెనిఫిట్ నో అన్నాడు. అవి చెప్పినో లేదో కూడా మనకు తెలియదు. ఇవే సమస్య, ఎక్స్ట్రాగా సెస్ ఏదో పెట్టారు సార్. ఎక్స్ట్రా ఇంకా ఉల్టా అది ప్రాబ్లం లేదు, కొత్త ప్రాబ్లం వచ్చింది కదా. అంటే గురుకులాల సెస్, యంగ్ ఇండియా గురుకులాల సెస్ ఏదో వేస్తున్నట్లు పీడియాలో చదివారు. సో సినిమా పరిశ్రమ వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసి సెస్ తెచ్చుకున్నారు అంతే కదా. సో బెనిఫిట్ షో తెచ్చుకోలేకపోయారు, టికెట్లు తెచ్చుకోలేకపోయారు, కానీ సెస్ మాత్రం తెచ్చుకున్నారు, అదనంగా అంటించుకున్నారు అనే మీనింగ్ వస్తుంది కదా. సో అందువల్ల వాట్ డిడ్ ది అచీవ్ నాకు రియల్గా అర్థం కూడా కాలే. ఈ మీటింగ్ ద్వారా సినిమా పరిశ్రమ ఏం సాధించారు, మీలాంటి వాళ్ళు వంగి వంగి కామెంట్లు చేస్తానికి అవకాశాన్ని ఇచ్చారు. మీరనే కాదు, సోషల్ మీడియాలో రకరకాల మీములకు అవకాశం ఇచ్చారు. సో వాట్ డిడ్ యూ అచీవ్ అంట నేను. అందువల్ల సో ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పనిని సమాజం చాలా నిశ్చితంగా గమనిస్తుంది కనుక